దేశం గాని దేశం వెళ్ళినప్పుడు అక్కడ స్థితిగతులేంటి, అక్కడ లా ఏంటి, అక్కడ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక అవగాహన తెచ్చుకునే బయటికి వెళ్ళాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మన మన కరెన్సీతో పోల్చుకుంటే యెమెన్ కావచ్చు, అమెరికా కావచ్చు, లేదంటే సౌదీ అరేబియా కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ₹1కి ₹100 వచ్చే కరెన్సీ కావచ్చు. ఈమె వాస్తవంగా నర్సు. కేరళ కూడా కొంతకాలం పనిచేశారు. ఎందుకంటే కేరళ అంటే స్టేట్ ఆఫ్ నర్సెస్. మిగతా అన్ని ప్రాంతాలతో కంపేర్ చేస్తే కేరళలో నర్సులు ఎక్కువగా ఉంటారు. మన ఏ హాస్పిటల్లో చూసినా కూడా నర్సులు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేరళ నుంచే ఉంటారు. సో అయితే ఈమె కూడా అక్కడ నర్సింగ్ చేసింది. ఇక్కడ కూడా కొంతకాలం ఉద్యోగం చేసింది. ఆ తర్వాత దుబాయ్లో లేదంటే మిగతా ప్రాంతాల్లో ఇలా వెళ్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు యెమెన్ వెళ్ళి అక్కడ పనిచేయడం మొదలుపెట్టింది. కొంతకాలం అక్కడ నర్సుగా కూడా ఆమె కొన్ని హాస్పిటల్స్లో, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేయడం మొదలుపెట్టింది. అయితే ఆమెకి ఏంటంటే మనం ఇంత కష్టపడుతున్నాం, స్వతంత్రంగా మనం ఏమైనా చేయొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు అక్కడ హాస్పిటల్ కానీ లేదంటే ఒక క్లినిక్ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు మనం అక్కడ పెట్టడానికి అక్కడ గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోవు. ఖచ్చితంగా ఆ యెమెన్ ప్రదేశానికి సంబంధించి అక్కడ సిటిజన్షిప్ ఉండి ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం పెట్టలేమన్నమాట. సో దానికి తగ్గట్టుగా అక్కడ ఒక మిత్రుడితోనో సహకారంతోనో అతనితో తీసుకొని ఒక క్లినిక్ పెట్టుకుంటూ వచ్చారు. అక్కడ సాఫీగా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఆమె హస్బెండ్ని, ఆమె కూతుర్ని కూడా తీసుకొని అక్కడికి వెళ్ళారు. కొంతకాలం ఉన్నారు. అయితే ఈ మధ్యలో కరోనా అనేది ఏదైతే మహమ్మారి వచ్చిందో చాలా మంది జీవితాలను నాశనం చేసినట్టే ఈమె జీవితాన్ని కూడా కరోనా నాశనం చేసిందనే చెప్పాలి.